హలో ఫ్రెండ్స్, ఈరోజు పంచదార కొమ్ములండి. ఈ చక్కెర పానీయాలని కూడా అంటారు వీటిని. ఇది ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. 2 కప్పులు మైదాపిండి తీసుకున్నానండి. దాంట్లో కొంచెం చిటికెడు సాల్ట్ వేసాను. నెయ్యి అయితే వేసానండి, కొంచెం ఎక్కువనే. ఆ వీడియో మిస్ అయింది. అలాగే 1 స్పూను బొంబాయి రవ్వ వేసానండి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలన్నమాట. ఇలాగ కలుపుకుని ఇదిగోండి ఇలా పట్టుకుంటే ఇలా ముద్ద అవ్వాలన్నమాట. అలా నెయ్యి వేసుకోవాలి. అప్పుడే మనకి గుల్లగా బాగా వస్తాయండి. ఒక గిన్నెతోటి కొంచెం వాటర్ అయితే కాసుకుని పక్కన పెట్టుకోండి. బబుల్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు బంద్ చేసేసుకోండి. మనం ఇప్పుడు కాచి పెట్టుకున్నాం కదండి, ఈ వాటర్ కొంచెం చల్లారింది, గోరెచ్చగా ఉన్నాయి. ఇప్పుడు ఈ గోరెచ్చగా ఉన్న ఈ వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలా కలిపేసుకోవాలండి. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలా కలిపేసుకోవాలి. ఇంతే అండి, చపాతీ ముద్దలా చేసేసుకుని పక్కన పెట్టుకోండి. కలిపి పెట్టుకున్న ఈ ముద్దని 4 భాగాలు చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకుని మనం చపాతీలాగా మందంగా ఒత్తుకోవాలండి. చపాతీని ఎటువంటి మైదాపిండి జల్లకుండా ఉత్తిగానే చేసుకోవాలండి. ఎటువంటి మైదాపిండి జల్లాల్సిన అవసరం లేదండి, ఏం అంటుకోదు. ఎందుకంటే నెయ్యి ఎక్కువ వేసాం కదండి. కాకపోతే కొంచెం మందంగా చపాతీ చేసుకోవాలి. చేసి పెట్టుకున్న చపాతీని ఇదిగోండి ఈ విధంగా సన్నగా పొడుగ్గా కోసుకుని ఈ విధంగా ఇదిగోండి ఈ మందం ఉండేలాగా కట్ చేసుకోండి. ఇలాగ ముక్కలుగా కట్ చేసుకుని అన్నీ కూడా చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇదిగోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. ఆయిల్ అయితే పోసుకోండి. ఆయిల్ పోసుకున్న తర్వాత నూనె అంత బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకోండి. మనం చేసి పెట్టుకున్న ఈ ముక్కల్ని వేసేసుకోండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇంతే అండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుని ఇంకా పక్కకి తీసేసుకోండి ఒక బౌల్లోకి. ఇంతే అండి, వేపేసుకున్నాం కదా అన్నీని. ఇంకా చల్లారి వరకు కొంచెం పక్కన పెట్టుకోండి. ఇవి పూర్తిగా చల్లారిపోవాలండి. ఇప్పుడు పాకం పట్టుకోవాలి కదండి. పాకం కోసం నేను పంచదార పాకం పడుతున్నానండి. 1 కప్పు పంచదారకి 1/4 కప్పు వాటర్ అయితే పోసుకుని ఇదిగోండి ఈ విధంగా కొంచెం తీగ పాకం వచ్చే వరకు పట్టుకోవాలండి. పంచదార కరిగి కొంచెం తీగ పాకం వచ్చే వరకు కూడా పాకం పట్టుకోవాలండి. ఇలా ఈ విధంగా తీగ పాకం వచ్చే వరకు కూడా ఉంచుకొని స్టవ్ బంద్ చేసేసుకోండి. ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్నాం కదండి పాకం అనేది, తీగ పాకం ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి. మనం ఆల్రెడీ పెట్టుకున్న ఈ ముక్కల్లో వేసేసుకోవాలి. వేసేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఈ విధంగా కలిపేసుకోండి. పాకం అంతా తొందరగా బిగిసిపోతుందండి, అందుకే కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పంచదార కొమ్ములండి రెడీ అయిపోయినాయి. ఒక్కసారి ఈ కొలతలతో ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.